సో ఫస్ట్లీ అందరూ ఇక్కడికి వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో లైఫ్లో గెలిచామా ఓడిపోయామా అనేది సెకండరీ. ఎప్పుడైనా సరే ప్రయత్నం చేస్తూ ఉన్నామా లేదా, అది ప్రైమరీ థింగ్. సో మీ స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, అక్కడ నుంచి మంచిగా వచ్చి ఇక్కడికి పంపించుంటారు మీరు. సో ఇంత స్ట్రెస్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి పార్టిసిపేట్ చేశారు. లైఫ్లో ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. నాట్ జస్ట్ ఇన్ కాంపిటీషన్స్, అదర్ థింగ్స్ ఆల్సో. వాటన్నింటిలో కూడా పార్టిసిపేట్. సో జస్ట్ చదువు ఒకటి చదువుకుంటా అంటే నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వను, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోను, నాకు సింగింగ్, డాన్సింగ్, గేమ్స్ ఇవేమీ అక్కర్లేదు, ఓన్లీ చదువు ఒకటి ఉంటే లైఫ్లో గెట్ ఆన్ అవుతామా అంటే మేబీ ఒక 40-50% గెట్ ఆన్ అవ్వచ్చు. కానీ ఎంత బాగా చదువుకున్నా కూడా మీలాగా ఏవైతే ఇప్పుడు మీరు అందరూ వచ్చి వేరియస్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి, వేరియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి, మిగతా వాళ్ళతో మింగిల్ అయ్యి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవి లేకపోతే విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. జీవితంలో ఏదో సాధించాలని చాలా మందికి ఉంటుంది, ఎంతో కొంత సాధిస్తారు. కానీ జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు, జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఆ రెండు పదాల మధ్య తేడా ఎలా తెలుస్తుంది? బ్రతుకుతున్నారా, జీవిస్తున్నారా మీరు? వెరీ గుడ్. కనీసం కాన్ఫిడెంట్గా జీవిస్తున్నామని చెప్పాను, చాలా సంతోషం. బ్రతకడం అంటే ఉదయం లేసామా, ఆలకృత్యాలు తెచ్చుకున్నామా, బ్యాగ్ సర్దుకున్నామా, డ్రెస్ వేసుకున్నామా, కాలేజీకి పోయినామా, వచ్చినామా, చదివినామా, ఏదో ఒక ఉద్యోగం సంపాదించినామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కట్టినామా, వంట చేసినామా, తిన్నామా, ఇదంతా బ్రతకడం. జీవించడం అంటే చెట్లు చాలా ఉన్న పూలు పూసిన చెట్టు ఏ విధంగా అయితే ఆకర్షిస్తుందో, కాయలు కాసిన చెట్టు ఏ విధంగా ఆకర్షిస్తుందో, నీ జీవితం కూడా బ్రతకడం కాకుండా జీవించడం అవ్వాలి అంటే కొన్ని అదనంగా మనం చేయాల్సిన పనులు ఉంటాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.